హలో అండి. వెల్కమ్ టు బద్దకస్తుల వంటశాల. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ. దానికోసం ముందుగా నేను పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నా అండి. దాంట్లో ఒక 50 ఎంఎల్ ఆఫ్ ఆయిల్ ఏసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుందామండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఏరుకొని కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకుందాం. పుదీనా వేసుకొని అది కూడా కొంచెం వేగాక దాంట్లోనే మనం బఠానీ వేసుకుందామండి. బఠానీ వేసుకొని అది గూడా మంచిగా కలుపుకుందాము. నేను ఇక్కడ ఫ్లేమ్ మీడియంలో పెట్టా అండి. మధ్య మధ్యలో కలుపుతూ తర్వాత నెక్స్ట్ టమాటాలు వేసుకుందాము. ఇక్కడ టమాటాలు గూడా కొంచెం సాఫ్ట్ అవ్వాలండి. నేనిక్కడ ఒక కప్పు టమాటా వేసుకున్నాను. మనం టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కొంచెం వేయించుకుందాం. చూస్తున్నారు గదా! కొంచెం సాఫ్ట్ అయిందండి టమాటా. ఇప్పుడు ముందుగా తరుక్కున్న బీన్స్ దీంట్లో వేసేద్దాము. అది గూడా ఒక కప్పేసాను. అది గూడా వేసి కలుపుకుందామండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఆలు అండి. నేనిక్కడ 2 ఆలులు తీసుకున్నాను మీడియం సైజ్ ఆలులు. తర్వాత 1 ½ కప్పు క్యారెట్ ముక్కలు తీసుకున్నాను. ఇవన్నీ వేసేసి శుభ్రంగా ఒకసారి కలుపుకుందాం. మీకు కావాలంటే వెజిటబుల్స్ క్వాంటిటీ అది ఇంకొంచెం ఎక్కువ, తక్కువ అట్లా మీకు ఇష్టం ఉన్నట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా కలుపుకుందామండి మళ్ళీ. కొంచెం మగ్గనిద్దాము. తర్వాత దీంట్లో వచ్చేసి నేను మసాలా పేస్ట్ ఏసానండి. ఆ మసాలా పేస్ట్‌కి నేనేమేమి తీసుకున్నానంటే అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద సైజు అల్లం ముక్క తీసుకున్నా అండి. తర్వాత ఒక 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. తర్వాత దాంట్లోనే దాల్చిన చెక్క, లవంగాలు 5, 6, ఇలాచీ 2, 3 తీసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు పెద్ద సైజ్‌వి 3 తీసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు ఓ 15 దాకా తీసుకున్నా అండి. అవన్నీ గూడా మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు అదే పేస్ట్ నేను దీంట్లో వేశాను. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా కొంచెం మగ్గేదాకా వేయించుకుందామండి. అది కొంచెం మగ్గాక దీంట్లో నేను ముందుగా ఒక కేజీ బియ్యాన్ని కడిగేసి నానబెట్టుకున్నానండి. ఒక 20 మినిట్స్ నానబెట్టాను. 1 కేజీ రైస్‌కి నేను 1 ½ లీటర్ వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు ఈ నీళ్లు దాంట్లో పోసి మనము ఉడికించుకుందాం కొంతసేపు. అది ఉడుకుతున్నప్పుడే నేను ఉప్పు గూడా వేసేస్తున్నానండి. 1 కేజీకి సరిపడా ఉప్పు మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాము. చూసారు గదండీ! నీళ్లు కొంచెం మరుగుతున్నాయి గదా! ఇప్పుడు అందులో ఉన్న రైస్ అంతా గూడా అందులోకి వేసేస్తున్నాను. అందులో రైస్ అంతా వేసేసి శుభ్రంగా ఒకసారి కలిపేసుకుందాం మంచిగా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి హైలో పెట్టుకుందామండి ఫ్లేము. 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందాము. చూసారు కదా! 2 విజిల్స్ వచ్చేసాయి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కలుపుకుందాము. కానీ వేడి వేడిగా ఉన్నప్పుడు ఎక్కువగా కలపకండి. రైస్ అనేది విరిగిపోతుంది. పైపైన ఇలా లైట్‌గా కలుపుకుంటూ అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది రైతాతో తింటే బావుంటుందండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.